స్టార్ట్ చేయండి. మాస్టర్స్, ఇవాళ మానవుడి నిత్య అన్వేషణ పరమహంస యోగానంద బుక్ చదువుకున్నాం. ఒక యోగి ఆత్మకథ. ప్రపంచానికి పదార్థానికి వెనుకున్న ప్రజ్ఞను కనిపెట్టడానికి, పూర్తిగా మనసును ఏకాగ్రం చేసేందుకు వీలుగా ప్రపంచంతో పదార్థంతో సన్నిహితం సంబంధం లేకుండా చేయటానికి మొట్టమొదటగా వాళ్ళు తమ కళ్ళును మూసుకున్నారు. అంటే ఏమంటున్నారంటే, ఈ భౌతిక ప్రపంచానికి పదార్థం అంటే వస్తువు, ద్రవ్యం వెనుకున్న ప్రజ్ఞను జ్ఞానాన్ని కనిపెట్టడానికి, పూర్తిగా మనసును ఏకాగ్రం చేసేందుకు వీలుగా ప్రపంచంతో పదార్థంతో సన్నిహితం సంబంధం లేకుండా చేయటానికి మొట్టమొదటిగా కళ్ళు మూసుకున్నారు అని చెప్తున్నారనమాట. పంచేంద్రియాల సామాన్యమైన ఇంద్రియ జ్ఞానం ద్వారా ప్రకృతిలో భగవంతుడి ఉనికిని దర్శించలేమని వాళ్ళు నిర్ధారించారు. అంటే ఈ పంచేంద్రియాల ద్వారా, ఇంద్రియ జ్ఞానం ద్వారా ప్రకృతిలో భగవంతుడి ఉనికిని దర్శించలేమని, అంటే భగవంతుడిని కనిపెట్టలేమని వాళ్ళు నిర్ధారించారనమాట. కాబట్టి మరింత గాఢమైన ఏకాగ్రత ద్వారా ఆయనను తమ లోపలే అనుభూతి చెందాలని ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. అంటే ఏమంటారంటే, ఈ ఈ ఈ పంచేంద్రియాలు ఇచ్చే సమాచారం వల్ల కానీ, బయట ప్రపంచం నుంచి వచ్చే సమాచారం వల్ల కానీ లోపల ఏమీ మనం కనిపెట్టలేము. సో మనం ఏం చేయాలంటున్నారంటే, మన ఇన్నర్లోకి వెళ్ళి సెర్చ్ చేయమంటున్నారు. ఇన్నర్లోకి వెళ్ళి మనం కాన్సన్ట్రేట్ చేస్తేనే, జ్ఞానం చేస్తేనే మనం ఏదైతే సాధించాలనుకుంటామో అది నెరవేరుతుంది అని చెప్తున్నారనమాట. తాత్కాలిక పదార్థ సృహ నుంచి పూర్తిగా విముక్తి పొందటానికి పంచేంద్రియాలను ఎలా అరికట్టాలో వాళ్ళు చివరికి కనిపెట్టారు. తాత్కాలికంగా పదార్థ సృహ నుంచి పూర్తిగా విముక్తి పొందటానికి పంచేంద్రియాలను ఎలా అరికట్టాలో వాళ్ళు చివరికి కనిపెట్టారు. అంటే తాత్కాలికంగా ఒక దాన్ని ఒక సొల్యూషన్ ఎతికారంట. ఈ పంచేంద్రియాలని ఎట్లా అరికట్టాలి, అంటే ఎలా స్టాప్ చేయాలి పంచేంద్రియాలని చెప్పే వాటిని, సంగతుల్ని కానీ, ఏదైనా సిచ్యుయేషన్స్ని కానీ, ఏదైనా పంచేంద్రియాల ద్వారా వస్తున్న సమాచారాన్ని ఎట్లా అరికట్టాలి అనేది వాళ్ళు సక్సెస్ అయ్యారంట. అంతరంగంలో ఉన్న పరమాత్ముడు లోకం తెరుచుకోవటం ప్రారంభించింది. వన్స్ ఇవి మన ఇంద్రియాలని, పంచేంద్రియాలని స్టాప్ చేస్తే మన అంతరంగం అంటే మన లోపల ఇన్నర్లో పరమాత్ముని తెరుచుకోవటం, అంటే లోపల ఉన్న సోలే మన పరమాత్మ, మన ఏది వాటెవర్, అంటే ఈ లోపల ఉన్నవాడే పరమాత్మ అనుకుంటాం కదా, వాడిని కనుక్కోవటం, తెరుచుకోవటం ప్రారంభం అయిందంట. వన్స్ అంటే మనం ఇన్నర్లోకి వెళ్ళి సెర్చ్ చేసే కొద్దీ భగవంతుడు కనపడతాడు అని చెప్తారు కదా, అలానే ఎప్పుడైతే ఈ పంచేంద్రియాల నుంచి వచ్చే సమాచారాన్ని స్టాప్ చేస్తామో అప్పుడు భగవంతుడిని మనం కనుగొనగలము అని చెప్తున్నారనమాట. పక్కకు మళ్లకుండా పట్టుదలతో ఈ ఆంతరిక పరిశోధనను కొనసాగించిన సనాతన భారతదేశంలోని మహాత్ములకు చివరకు భగవంతుడు దర్శనమిచ్చాడు. అంటే ఒకటే ఫోకస్తో ఉండి ఈ ఆంతరిక పరిశోధన, అంటే ఈ లోపల ఇన్నర్లో పరిశోధన చేస్తూ, అంటే సెర్చ్ చేస్తూ, అంటే ఇన్నర్ని ఎలా, ఇది జ్ఞానాన్ని ఎట్లా పట్టుకుంటూ జ్ఞానాన్ని సంపాదిస్తూ సనాతన భారతదేశంలో మహాత్ములకు, అంటే గురువులకు, గొప్ప గొప్ప మాస్టర్స్కి ఈ భగవంతుడు దర్శనం ఇచ్చాడు అని చెప్తున్నారనమాట. భక్తి సత్కర్మ భగవంతుడి దృష్టిని ఆకర్షిస్తాయి. ఈ విధంగా సాధు పుంగవులు తమకు భగవంతుడి పట్ల గల భావాలను క్రమేణా ఆయనను గురించిన జ్ఞానంగా మార్చుకోవటం మొదలుపెట్టారు. అంటే ఏం చేస్తున్నారంటే, మహాత్ములు అంటే మాస్టర్స్, గొప్ప హయ్యర్ అండ్ మాస్టర్స్, మేబీ ఋషులు కావచ్చు, వాళ్ళు భగవంతుడి పట్ల గల భావాల్ని క్రమేణా ఆయన గురించిన జ్ఞానంగా, అంటే ఆయన గురించి ఏమైతే ఉన్నాయో ప్రిన్సిపల్స్ కానీ ఏదైతే ఉన్నాయో వాటిని జ్ఞానంగా మార్చుకొని మొదలు పెట్టారంట. ఆయనను తెలుసుకోవాలంటే మీరు కూడా అలాగే చెయ్యాలి. అంటే మనం లోపలున్న అంత భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే, మన ఇన్నర్లో ఉన్న గాడ్ని తెలుసుకోవాలంటే మనం కూడా వాళ్ళలాగా ఫాలో అవ్వాలని చెప్తున్నారనమాట. మీరు ప్రార్థనలకు తగినంత సమయాన్ని ఇవ్వరు.
మొట్టమొదట భగవంతుని గురించి మీకు సరైన అవగాహన ఉండాలి. అంటే ఏమంటున్నారంటే, మనము భగవంతుడిని కొలవటానికి సరైన సమయము ఇవ్వవట్లేదు అని చెప్తున్నారన్నమాట. అట్లానే మొట్టమొదటి భగవంతుడి గురించి మనకి సరైన అవగాహన లేదు. అంటే భగవంతుడి గురించి మనకొక మంచి బిలీఫ్ లేదు. అంటే ఒక అవగాహన అంటే మనం ఏమి ఆయన గురించి తెలుసుకోలేక స్టేజ్‌లో ఉన్నామని చెప్తున్నారన్నమాట. భగవంతుడితో అను అను అనుబంధాన్ని ఏర్పరచుకోవటానికి తోడ్పడే ఒక స్పష్టమైన భావన ఉండాలి. అంటే భగవంతుడితో కనెక్షన్ ఉండాలంటే ఒక స్పష్టమైన భావన ఉండాలి. అంటే ఒక ప్యూర్ సోల్ అంటే ప్యూర్ కండిషన్‌లో ఉండాలి. అన్‌కండిషనల్ లవ్‌లో ఉంటే గాని ఆ భగవంతుడిని గురించి తెలుసుకోటానికి మనకు ఒక స్పష్టమైన అభిప్రాయం ఉండదు అని చెప్తున్నారనమాట. అప్పుడు మీరు ధ్యానం చేసి ఆ మానసిక భావన యథార్థమైన జ్ఞానంగా రూపుదిద్దుకునే వరకు ప్రార్థించాలి. అంటే ఏమంటున్నారంటే అప్పుడు మీరు ధ్యానం చేసి అంటే మనం మెడిటేషన్ చేసి ఆ మానసిక భావన యథార్థమైన జ్ఞానంగా అంటే మనము జ్ఞానంలో ఉండి మెలకువలు తెలుసుకొని ఒక ఒక మంచి ఆహ్, ఆహ్, మంచిగా రూపుదిద్దుకొని వరకు ప్రార్థించాలంట. మన లోపల హైయర్ అండ్ సోల్‌ని. అప్పుడు ఆయన్ని మీరు తెలుసుకుంటారు. అప్పుడు మనము ఆయనని తెలుసుకుంటాము అని చెప్తున్నారు. పట్టుదలతో సాధనను కొనసాగిస్తూ ఉంటే భగవంతుడు తప్పక వస్తాడు. అంటే మనము ఎప్పుడైతే ఈ గట్టిగా సాధన కొనసాగిస్తూ ఉంటే, ఈ భగవంతుడి అన్వేషణ చేస్తా ఉంటంటే, ఆయన ఖచ్చితంగా మనకి లభిస్తాడు. అంటే ఖచ్చితంగా ఆయన కనిపిస్తాడు. ఈ దివ్య హృదయాన్వేషి చిత్తశుద్ధితో కూడిన ప్రేమనే మీ నుంచి కోరుతున్నాడు. ఏ ఏదైతే లోపల మన ఇన్నర్‌లో ఉన్న ఆ ఆత్మారాముడున్నాడో, మనం చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నిస్తే అంటే మనం గట్టిగా మంచి ఆహ్, ఆహ్, అన్‌కండిషనల్ లవ్వు, ట్రూ లవ్‌తో ఆయన్ని పట్టుకుంటే ఆయన్ని మనం ప్రే కూడిన ప్రేమని మీ నుంచి అంటే మనము అంటే ఈ దివ్య హృదయ అన్వేషి చిత్తశుద్ధితో కూడిన ప్రేమని మీ నుంచి కోరుకుంటాడు. అంటే ఆయన లోపల ఉన్న ఇన్నర్‌లో ఉన్న ఆయన మన అన్‌కండిషనల్ లవ్‌ని కోరుకుంటున్నాడంట. ఆయన ఒక పసిబిడ్డ వంటివాడు. మన లోపలే ఉన్నవాడు ఒక పసిబిడ్డ వంటివాడు. అంటే మన సోలు ఒక చంటి పిల్లవాడు లాంటివాడు అని చెప్తున్నారు. ఒకరు తనకున్న సిరి సంపదలన్నిటిని ఆయనకు సమర్పించవచ్చు. అంటే కొంతమంది మనకున్న సంపదను అంటే మనకు డబ్బు గాని, ధనం గాని, బంగారం గాని అయన్నీ భగవంతుడు సమర్పించవచ్చు. ఆయనకేమి అక్కర్లేదు. కాపోతే లోపలున్న వాడికి ఏమీ అక్కర్లేదు. ఇంకొకరు "ఓ ఈశ్వరా! నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని పిలిపించగానే కొంతమంది ఏమంటారంటే, "ఓ ఈశ్వరా! నువ్వే కావాలి. నువ్వే నాకు" అని అనే వాళ్ళకి భగవంతుడు ఆయన పరిగెత్తుకుంటా వస్తాడు అని చెప్తున్నారనమాట. భగవంతుడిని ఏ విధమైన గుప్తమైన కోరికతో అన్వేషించవద్దు. అంటే భగవంతుడిని ఏ కోరికలతో మనం స్మరించొద్దు. దేనితో మనం ఆయన్ని పట్టుకోవద్దు. అంటే ఓన్లీ అన్‌కండిషనల్ లవ్, ట్రూ లవ్‌తోనే ఆయన సెర్చ్ చేయమంటున్నారు. అంటే ఏదో కోరిక నాకేదో నెరవేరాలి అనే ఆ కోరికతో మాత్రం ఆయన్ని పట్టుకోవద్దు అని చెప్తున్నారు. కానీ భక్తితో బేషరతమైన, ఏకోన్ముఖమైన నిలకడైన భక్తితో ఆయన్ని ప్రార్థించండి. అంటే భక్తితో ఆయన్ని అంటే ఫోకస్‌తో ఒక నిలకడమైన భక్తితో ఆయన్ని ప్రార్థించండి ఆయన చెప్తున్నారు. ఆయన పట్ల మీకున్న ప్రేమ, మీ దేహంపై మీకు గల వ్యామోహం అంతా ఎక్కువైనప్పుడు ఆయన మీ దగ్గరకు వస్తాడు. అంటే ఆయన పట్ల మనకు అన్‌కండిషనల్ లవ్ ఉంటే మన దేహం పైన మనకి ఏ వాంఛ లేకుండా ఉంటే, ఆయన మన దగ్గరికి పరిగెత్తుకొని వస్తాడు అని జెప్తున్నారు. దైవాన్వేషణలో ప్రాధాన్య క్రమంలో భక్తి తర్వాతి స్థానం కర్మది. అంటే దైవాన్వేషణలో అంటే భగవంతుడిని సెర్చ్ చేసే టైం ఆహ్, ఆహ్, ఆ పీరియడ్‌లో ప్రాధాన్య క్రమంలో భక్తి తర్వాత ఏంటంటే కర్మది. ఎందుకంటే మనము ఇప్పుడు ప్రెజెంట్ ఏది జేస్తున్నా కర్మకి కనెక్షన్ అయ్యే ఉంటుంది. అంటే మనం అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏ థింగ్ జరిగినా కర్మ ఆటోమేటిక్‌గా మనని అనుసరిస్తూనే ఉంటుంది. కొందరు ఇలా అంటారు, భగవంతుడు స్వస్వరూపుడు.
అంటే భగవంతుడు చాలా హయ్యర్ పవర్ఫుల్ గాడ్ అని, అంటే ఒక హై పవర్ఫుల్ శక్తి స్వరూపుడని. కనుక మనం బలంతో పని చెయ్యాలి. అంటే మనం బాగా స్ట్రాంగ్‌గా ఆయన పట్టుకోవటానికి బలంతో పని చేయాలని చెప్తున్నారు. ఎప్పుడూ మీ మనసులో భగవంతుడిని అన్నిటికన్నా పైన ఉంచుకొని మంచి పనులు చేస్తూ ఉంటే ఈ మార్గంలో మీరు ఆయన్ని దర్శించగలుగుతారు. ఎప్పుడు మన మనసులో భగవంతుడిని అన్నిటికన్నా అంటే ఆహ్, 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 మనకున్న ప్రయారిటీస్ కన్నా ఓన్లీ గాడే అన్నిటికన్నా హయ్యర్ స్టేజ్, హై ఎండ్ ఆయనే అని మనం అని అనుకోని మనం మంచి పనులు చేస్తే మనం ఆ మార్గంలో ఉంటే మనకి భగవంతుడు ఖచ్చితంగా కనిపిస్తాడంట. మంచి చేస్తున్నప్పుడు కూడా దానిలో సరైన క్రియాశీలత, సరికాని క్రియాశీలతలు ఉంటాయి. అంటే, అంటే మంచి, చెడు అంటే మనం మంచి చేస్తున్నా గానీ చెడు వస్తది. అట్లానే గుడ్డు వస్తది. అంటే 2 మంచి, చెడు 2 వస్తాయి కాబట్టి, ఆ రెండిటిని ఏకభావంతో నడుస్తూ ఉంటేనే మనకన్నీ సమంగా జరుగుతాయని చెప్తున్నారు. నెక్స్ట్. మతపరమైన చర్చి కార్యకలాపాలను నడిపే వ్యక్తి కేవలం తన అహంకారాన్ని తృప్తిపరుచుకోవటానికి ఎక్కువ మంది జనాలను తన సభకు తీసుకురావడం అనే కార్యం ద్వారా భగవంతుడిని మెప్పించలేడు. అంటే వాటెవర్ క్రిస్టియన్స్ ఉంటారు కదండి, వాళ్ళు ఏంటంటే వాళ్ళ అహాన్ని సాటిస్ఫై చేసుకోవటానికి త్రూ వాళ్ళ అహాన్ని సాటిస్ఫై చేసుకోవటానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ మంది జనాలను తన సభకు తీసుకురావడం అనే కార్యం ద్వారా భగవంతుణ్ణి మెప్పించగలరు అనుకుంటారంట. కానీ అలా జరగదు. ఎందుకంటే భగవంతుడికి అట్లాంటివి నచ్చవు అని చెప్తున్నారు. ఆ హృదయ నివాసి సాన్నిధ్యాన్ని అనుభూతిలో తెచ్చుకోవటమే ప్రతి హృదయంలో ఉండవలసిన మొదటి కోరిక. అంటే ఈ లోపల ఏదైతే సోల్‌లో మన ఆత్మ ఏదైతే ఉన్నదో దాన్ని మన అనుభూతిలోకి, అంటే మన దినచర్యలోకి తెచ్చుకోవటమే ప్రతీది హృదయంలో ఉండవలసిన మొదటి కోరిక. అంటే ప్రతి ఒక్క శరీరానికి ముందు మన సోల్‌ని మొత్తం ప్రాథమికంగా అభ్యసించటమే మన ఫస్ట్ కోరిక అని, ప్రయారిటీ అని పెట్టుకోమంటున్నారు. ప్రతి పనిని పట్టుదలగా, నిస్వార్థంతో, దైవ ప్రేమతో, స్ఫూర్తి పొందిన ఆలోచనలతో చేసినప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. అంటే మనం ప్రతి పనిని ఏ పని చేసినా పట్టుదలగా, అంటే నిస్వార్థంతో, స్వార్థం లేకుండా, దైవ ప్రేమతో అంటే దైవ చింతనతో, స్ఫూర్తి పొందిన ఆలోచనలతో చేసినప్పుడే, అంటే గొప్ప ఆలోచనలతో చేసినప్పుడే మనకి ఆయన దగ్గరికి వస్తాడు. అంటే భగవంతుడు మన దగ్గరకు వస్తాడు. ప్రతి ఒక్క మానవ జీవితం అనే చిన్న అలగా మారిన జీవన సాగరమే మీరెప్పుడూ గ్రహిస్తారు. అంటే ఒక మానవ జీవితం అనే చిన్న అలగా మారిన జీవన సాగరమే మీరెప్పుడూ గ్రహిస్తారు. అది భగవంతుని కర్మల ద్వారా తెలుసుకునే విధానం. అంటే మనం ఒక చిన్న అలగా మారిన జీవన సాగరం అనే దాంతో మనని కంపేర్ చేస్తున్నారనమాట. మీరెప్పుడు గ్రహిస్తారో అప్పుడు భగవంతుడు కర్మల ద్వారా తెలుసుకునే విధానం, చేసే ప్రతి పనిలోనూ పని చేయటానికి ముందు పని చేస్తున్నప్పుడు, పని పూర్తి చేసిన తర్వాత మీరు ఆయన తలుచుకుంటే ఆయన మీకు దర్శనం ఇస్తాడు. మళ్ళీ ఒకసారి చదువుతాను. ప్రతి ఒక్క మానవ జీవితం అనే చిన్న అలగా మారిన జీవన సాగరమే మీరెప్పుడూ గ్రహిస్తారు. అది భగవంతుడు కర్మల ద్వారా తెలుసుకునే విధానం. చేసే ప్రతి పనిలోనూ పని చేయటానికి ముందు, పని చేస్తున్నప్పుడు, పని పూర్తి చేసిన తర్వాత మీరు ఆయన్ని తలుచుకుంటే, అంటే మనం ఏ పని తలపెట్టినా మనం దాన్ని చేస్తున్నప్పుడు దాన్ని పూర్తిగా, అంటే ఫోకస్డ్‌గా చేస్తే మీరు ఆయన్ని తలుచుకున్నట్టే. ఆ ఫోకస్డ్‌గా చేస్తూ ఆయన స్మరణ చేసుకుంటా ఉంటే ఆయన మనకు కంపల్సరీగా దర్శనమిస్తాడు అని చెప్తున్నారనమాట. మీరు తప్పకుండా పని చేయాలి. అంటే మనం తప్పకుండా ఆ భగవంతుడు భగవంతుడు ఆహ్, ఆహ్, పట్టుకోవటం అనేది ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్తున్నారనమాట. కానీ భగవంతుడు మీ ద్వారా పని చేయనివ్వండి. ఏమంటున్నారంటే, మన లోపల ఉన్న సోల్ ఉంటది కదా! మనం ఏదైతే ఆత్మ అనుకుంటున్నామో, దాన్నే మనం భగవంతుడు అనుకుంటున్నాం గదా! అది మన ద్వారా పని చేయనియ్యండి. అంటే, అంటే అదేంటంటే దానికి శరీరం లేదు కాబట్టి, మనకు శరీరం అది మన శరీరం తీసుకొనొచ్చింది కాబట్టి, అది మన ద్వారా
మన శరీరం ద్వారా దాని థింగ్స్ అన్ని చేసుకుంటుందన్నమాట. భక్తిలోని అత్యుత్తమైన అంశం ఇది. మీ కాళ్ళ ద్వారా ఆయననే నడుస్తున్నాడని, అంటే మన కాళ్ళ ద్వారానే ఆ భగవంతుడే నడుస్తున్నాడని ఊహించుకోమంటున్నారన్నమాట. ఇమాజిన్ చేసుకోమన్నారు. మీ చేతులతో ఆయనని పని చేస్తున్నాడని, అంటే మన హ్యాండ్స్‌తో భగవంతుడే పని చేస్తున్నాడని, మీ సంకల్ప శక్తి ద్వారా అన్ని పనులు సాధిస్తున్నాడని మీరు నిరంతరం భావిస్తూ ఉంటే ఆయన్ని తెలుసుకోగలుగుతారు. అంటే ప్రతి మూవ్‌మెంట్‌లో, అంటే ప్రతి ఒక్క అంటే మనం ఒక నడుస్తున్నా, మనం వర్క్ చేస్తున్నా, ఏది చేస్తున్నా భగవంతుడే చేస్తున్నాడనుకుంటే అనే సంకల్ప స్థితిలో ఉంటే మనం అనుకున్న పనులన్నీ సాధ్యమవుతాయని చెప్తున్నారనమాట. మీరు విచక్షణా శక్తిని కూడా పెంపొందించుకోవాలి. అప్పుడు ఆయన గురించిన ఆలోచన లేకుండా చేసే పనుల కన్నా ఆధ్యాత్మికంగా నిర్ణాత్మకమైన భగవంతుడిని తలంపజేసే పనులు చేయటానికే మొగ్గు చూపుతారు. అంటే మనం విచక్షణా శక్తి, అంటే మనం ఏకాగ్రతతో చేసే ప్రతి పనిని ఆయన గురించే ఆలోచన చేస్తూ ఉంటే అన్ని పనులు ఆధ్యాత్మికంగా నిర్మాణాత్మకమైన భగవంతుని తలంపజేసే పనులు చేయటానికే మగ్గు చూపిస్తామంట మనం. ధ్యానం అన్నిటికన్నా అత్యుత్తమైన కర్మ. పనుల కన్నా, భక్తి కన్నా, తర్క విచారణ కన్నా గొప్పది ధ్యానం. పనుల కన్నా, భక్తి కన్నా, తర్క విచారణ కన్నా గొప్పది ధ్యానం అంటున్నారు. తర్కం అంటే ఆలోచన కన్నా గొప్పది ధ్యానం అని చెప్తున్నాం. అంటే మనం చేసే పనుల కన్నా మనం భక్తి మనం, అంటే మనం భగవంతుడిని కొలుస్తాం గదా! ఆ భక్తి కన్నా, తర్క విచారణ అంటే ఆలోచన కన్నా గొప్పది ధ్యానం అని చెప్తున్నారు. అంటే మెడిటేషను చాలా గొప్పది అని చెప్తున్నారనమాట. నిజంగా ధ్యానం చేయటం అంటే పరమాత్మ మీదే పూర్తిగా మనసు ఏకాగ్రత చేయటం. అంటే నిజంగా ధ్యానం ఎందుకు చేస్తామంటే పరమాత్మ మీదే కంప్లీట్ ఫోకస్ పెట్టటం, ఏకాగ్రత చేయటమే ఇది చేయటమే దాన్ని మెడిటేషన్ అంటామనమాట. ఇది గూహ్యమైన ధ్యానం. అంటే అంతరంగం. గూహ్యం అంటే అంతరంగం. అంటే అంతరన్వేషణ అంటే లోపల ఇన్నర్ అయిన ధ్యానం అంటున్నారు. ఇన్నర్ లోపలికి ఎళ్లి చేసేదాన్నే వ్యూహమైన ధ్యానం అంటారు. ఇది మనిషి చేయగలిగిన కర్మలన్నిటిలోకి అత్యుత్తమైనది. అంటే మనిషి చేయగలిగిన కర్మలు, అంటే మనం ప్రతి కర్మ చేస్తా ఉంటది. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఒక కర్మ నడుస్తూనే ఉంటది. సో, ఈ ధ్యానం ఏదైతే చేస్తామో అది చాలా గొప్ప మనం చేసే కర్మలన్నిటిలోనిది గొప్ప అత్యుత్తమైనది కర్మ అంట ఇది ధ్యానం చేయటం. భగవంతుడిని పొందే మార్గాలన్నిటిలోకి సంతులం కలిగినది. అంటే భగవంతుడిని అన్వేషించేటప్పుడు, భగవంతుడిని సెర్చ్ చేసేటప్పుడు అన్నిటి అన్నిట్లో కల్లా గొప్ప మార్గం ఈ ధ్యాన స్థితి అని చెప్తున్నారనమాట. ఎప్పుడూ పనులనే చేస్తూ ఉంటే మీరు యాంత్రికంగా తయారై, అంటే మనం ఎప్పుడూ ఈ పనులు, అంటే మనం డైలీ వర్క్ చేస్తా, డైలీ థింగ్స్ చేస్తా ఉంటుంటే యాంత్రికంగా మారతాం గానీ దానివల్ల మనకి ఆనందం ఉండదు అని చెప్తున్నారు. ఎప్పుడు పనులు చేస్తే ఉంటే మనం యాంత్రికంగా తయారయ్యి మనకు ఆనందం ఉండదు. పనిలో పడి దేవుణ్ణి మర్చిపోతాము. అంటే మనం ఈ చేసే రెగ్యులర్ యాక్టివిటీస్, అంటే మన ఇంట్లో పని గాని, ఆఫీస్ పని గాని చేసేటప్పుడు ఏంటంటే ఇక ప్రతి ఒక సైకిల్‌లా కంటిన్యూ అయ్యి మనం భగవంతుడిని మర్చిపోతాము అని చెప్తున్నారు. మీరు ఆయన వివేచన ద్వారా మాత్రమే పొందాలి. కోరుకుంటే అంతులేని తర్కం అనే గజిబిజి మార్గంలో దారి తప్పుతారు. తర్కం అంటే ఆలోచన. మీరు ఆయన్ను వివేచన ద్వారా, అంటే వివేకం ద్వారా మాత్రమే పొందాలని అది చెప్తున్నారనమాట. కోరుకుంటే అంతులేని తర్కం అంటే కోరుకుంటే మన ఆలోచన ద్వారా, అంటే ఆలోచనలు మన గజిబిజి చేస్తాయి గదా! మనం మార్గాన్ని తప్పిస్తాయనమాట. అంటే మనం ఒకటి థింక్ చేస్తంటే మన థాట్ ప్రాసెస్ ఇంకోటి చూపిస్తదనమాట. అంటే మన మనసు మనం ఒకటి చెప్పుకుంటుంటే మనసు ఎమ్మటే "హే! నువ్వు ఇది కాదు, వేరే ఆలోచన తీసుకొచ్చి మన గజిబిజి చేస్తాయని చెప్తున్నారు. దేవుడి కోసం మీరు భక్తిని మాత్రమే పెంపొందించుకుంటే మీ ఎదుగుదలంతా సాధారణమైన ఉద్వేగంగా మాత్రమే ఉండిపోవచ్చు. అంటే ఏం చెప్తున్నారంటే దేవుడి కోసం మీరు భక్తిని మాత్రమే పెంపొందించుకుంటే మన భగవంతుడి భక్తినే పెంపొందించుకుంటే భగవంతుడి ఆహ్, ఆరాధనే కోరుకుంటే మీకు ఎదుగుదల అంతా ఉండదు అని చెప్తున్నారనమాట.
కానీ ధ్యానం ఈ మార్గాలన్నిటిని కలుపుకొని సమతూకాన్ని సాధిస్తుంది. అంటే మనం ఎప్పుడు భగవంతుడి సాధన అంటే మనం పూజ చేసుకోవటం ఈ సాధనలే కాకుండా అవి పెద్ద మనకి మైల్ స్టోన్స్ ఇవ్వవు. అంటే పెద్ద ఎనర్జిటిక్‌గా భగవంతుడిని అంత అన్వేషణ చేయలేం గానీ, వన్స్ మెడిటేషన్ చేసుకొని మన అంతరంగంలోకెళ్తే గాని ఈ రెండిటి అంటే భగవంతుడి పూజ ప్లస్ ఈ 2 సమ్మేళనం చేస్తే గాని మనం ఈ లోపల సోల్‌ని పట్టుకోలేమని చెప్తున్నారనమాట. పని చేయటం, తినటం, నడవటం, ఏడవటం, ధ్యానించటం ఇవన్నీ ఆయన కోసం మాత్రం చేయండి. అంటే మనం పని చేయటం, వర్క్ చేయటం, తినటం, నడవటం ప్రతీ థింగు ఆయన్ని కోసమే చేయండని చెప్తున్నారనమాట. అదే అత్యుత్తమంగా జీవించే మార్గం. అదే మంచి మార్గం అని చెప్తున్నారన్నమాట. ఇలా చేయటం వల్ల మీరు ఆయన్ని సేవిస్తూ, ప్రేమిస్తూ, అంతరింకంగా ఆయనతో మాట్లాడుతూ నిజంగా ఆనందంగా ఉండగలుగుతారు. ఇలా చేస్తే ఏమవుతదంటే ఇలా చేస్తూ, ప్రేమిస్తూ అంటే మనం ఆయన్ని ప్రేమిస్తూ అన్ని అన్ని చేస్తా ఉంటంటే లోపలున్న సోల్‌తో మనం కనెక్ట్ అయ్యి మాట్లాడుతూ ఉంటామంట. అంటే ఇవన్నీ మంచి హాబిట్స్, మంచి థింగ్స్ చేస్తా ఉంటుంటే లోపల ఇన్నర్ సోల్‌కి కనెక్ట్ అయ్యి దాంతో మాట్లాడుతా ఉంటామనమాట. మనం ఎప్పుడైనా ఆ సోల్‌తో మాట్లాడితేనే మనకి ఏదైనా జరుగుతది. భౌతిక శరీరానికి సంబంధించిన కోరికలు, బలహీనతలు మీ ఆలోచనలు, పనులు అదుపులో పెట్టటానికి మీరు సమచి హ్మ్. సమ్మతించిన కాలం ఆయనను పొందలేరు. అంటే మనం ఈ ఆలోచనలు, పనులు అదుపులో పెట్టుకోలేకపోతే ఎప్పటికీ ఆయన్ని మనం ఇన్నర్‌తో కనెక్ట్ అవ్వలేము. భగవంతుడిని కనుగొనలేము అని చెప్తున్నారనమాట. అంటే మనం పొందలేము అని చెప్తున్నారు. ఎప్పుడు మీ శరీరానికి మీరు యజమానులుగా ఉండండి. అంటే మన బాడీకి మనం ఒక రాజులాగా ఉండమంటున్నారనమాట. అంటే ఒక యజమానిలాగా ఉండమంటున్నారు. చర్చ్‌లో గాని, గుళ్ళో గాని కూర్చున్నప్పుడు బహుశా మీరు కొద్దిపాటి భక్తి వివేచనలతో కూడిన జ్ఞానాన్ని అనుభవించు. అంటే మనం ఒక గుడిలో గాని, ఒక చర్చ్‌లో కూర్చుంటే అది మనం ఒక కొద్దిపాటి జ్ఞానాన్ని పొందొచ్చు గానీ ఎక్కువ పొందలేము అని చెప్తున్నారనమాట. కానీ అది సరిపోదు. నిజంగా మీరాయన సన్నిధ్యాన్ని గుర్తించాలంటే ధ్యానమే నిగూఢమైన కర్మ అవసరం. అంటే ఇవి చర్చ్‌లో గాని, గుడిలో గాని కూర్చొని ఏదో చేస్తేమో పూజ చేసాము ఇవి సరిపడదు. మనం ఎప్పుడైతే అంతరన్వేషణ చేసుకుంటూ, ఈ మెడిటేషన్ చేసుకుంటూ భగవంతుడిని పట్టుకుంటామో అదే అసలైన జ్ఞానం అది అని చెప్తున్నారనమాట. 2 గంటల ధ్యానం తర్వాత నాకు విపరీతంగా విసుగు పుడుతుంది అని మీరనుకోవచ్చు. కొంతమంది ఏం చెప్తారంటే 2 అవర్స్ చేశాను. నాకు విసుగొచ్చేస్తుంది నీకబ్బా అని అనుకుంటాం. లేదు. ను నా భగవంతుడిలా మొత్తెక్కే నా భగవంతుడిలా మొత్తెక్కిచ్చేది నాకు ఈ ప్రపంచంలో కనిపించలేదు. అంటే మనం ఎప్పుడైతే ఈ మెడిటేషన్‌లో కూర్చుంటే ఆ అనుభూతి వేరు కదా! వన్స్ ప్రపంచంలో పడ్డామనుకోండి ఆహ్ ఈ ప్రపంచంలో చూసేదంతా ఆహ్, పెద్ద మొత్తెక్కించేదేమి కాదని జెప్తున్నారు. అంటే పెద్ద నిశ వచ్చేది ఏముండదు. ఈ ప్రపంచంలో పడి చేసేది అని చెప్తున్నారనమాట. నా ఆత్మపరమైన పురాతన దివ్యానంద మద్యాన్ని నేను పా పానం చేసినప్పుడు అంబరానంటంత అపరిమిత సుఖం నా హృదయంలో స్పందిస్తుంది. అంటే మన సోల్ పరమైన దివ్యానందాన్ని అంటే దివ్యానందం అంటే ప్రేమ 2 కలిపిన దాన్ని దివ్యానందం అనమాట. దివ్యానందం అంటే అది హయ్యర్ స్టేజ్ అనమాట. అంటే ఇక అది ఆ దివ్యానందం అంటే మెహర్ బాబా ఉండేవాళ్ళనమాట దివ్యానందంలో. అంటే ఆయనేంటంటే ఒక ఆ స్టేజ్ ఎట్లా అంటే అసల ఇంకా ఆ ఆనందం వేరనమాట. ఇంకా అది సమాధి స్థితనమాట. అంటే ఆయన మెహర్ బాబా శిష్యులు అనుకునేవాళ్ళంటే అసల బాబా ఉన్నారా? పోయారా? అసలు ఎగ్జిట్ అయిపోయిందా బాడీ అని అనుకునే స్టేజ్‌లో ఉండేవాళ్ళంట ఆయనెప్పుడు. అయితే ఆయనెప్పుడైనా ఎప్పుడో లేచేవాళ్ళంట. ఆ లేచిన టైంలో ఆయనతో ఈ శిష్యులు ఒక ప్రామిస్ చేయించుకున్నారంట. ఏమని? "స్వామి మీరు బతికున్నారో లేదో మాకు తెలియట్లేదు. మీరెంతసేపు దివ్యానుభూతిలోకెళ్ళిపోతున్నారు. మాకసలు తెలియట్లేదు స్వామి" అంటే ఆయనన్నారంట, "నేను బతికే ఉంటాను. నేను బతికే ఉంటాను. నేను చనిపోతాననేది మీకు చెప్పే చనిపోతాను" అని చెప్తారంట. మరి మీరు బతికున్నారని మాకేంటది ఐడెంటిఫికేషన్ అంటే ఆయనంట థంబ్ ఫింగర్‌ని ఇట్లా ఊపుతా ఉంటారంట. అంటే నేనింకా భౌతికంలోను అంటే నేను దివ్యానందంలో ఉన్నా గాని భౌతిక స్థితిలో ఉన్నాను. అంటే మీకు ఒక హింట్ ఇవ్వటానికి ఆ థంబ్ ఫింగర్‌ని ఇట్లా ఊపుతా ఉండేవాళ్ళంట. ఆయన చనిపోయేంత వరకు.
మాస్టర్స్ ఇక్కడికి ఆపుదామా? 10:30 అయిపోయింది.